తూర్పు టీవీ వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస విద్యుత్ డివిజన్ వారు ఈరోజు పలాస కాశీబుగ్గ జెండపట్టలో విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ప్రజలు అందరూ సౌర విద్యుత్ ఉపయోగం పెంచాలి అని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. పలాస డివిజన్ విద్యుత్ వినియోగదారులందరికీ తూర్పు ప్రాంత విద్యుత్ శాఖ తరపున పలాస డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యజ్ఞేశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, ఈ యొక్క డిసెంబర్ 14 నుండి 20 తారీఖు వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఆ యొక్క భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క డిసెంబర్ 14 నుండి 20 తారీఖు వరకు ఈ యొక్క ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పలాస డివిజన్లో ఉన్న అంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క రోడ్ షో చేయడం జరిగింది. మా యొక్క డివిజన్లో ఉన్న అంతమంది ఎంప్లాయీస్ జేఎల్ఎం నుండి ఈ వరకు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ యొక్క ఇంధనము పొదుపు చేయాలని ప్రతి వినియోగదారుడికి అంటే చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రోడ్ షోని చేయడం జరిగింది. ఇదే రోడ్ షో కాకుండా ఈ యొక్క వారం రోజుల్లో
ప్రజల దగ్గరికి పాంప్లెట్ ద్వారా అండ్ వాల్ పోస్టర్ల ద్వారా అండ్ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. టీవీలో కానీ మీడియా ద్వారా కానీ అందరి ద్వారా ఈ యొక్క వారోత్సవాల తాలూకా ప్రాముఖ్యతని తెలియజేస్తాము. ఇదే కాకుండా చిన్నపిల్లలకి వ్యాసరచన పోటీలు కానీ, వక్తృత్వ పోటీలు కానీ, డ్రాయింగ్ పోటీలు కూడా మేము ఈ యొక్క డివిజన్ లెవెల్లో బుధవారం నాడు చేస్తాము. కాబట్టి మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసేటట్లయితే ఈ యొక్క కాశీబుగ్గలో ఉన్న హై స్కూల్కి వచ్చి బుధవారం రోజు పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ యొక్క అందరికీ కోరుకుంటున్నాము. ఈ యొక్క ఇంధన పొదుపు వారోత్సవాల్లో ఏదో ఈ ఒక్క వారం రోజులు కాదు, ప్రతి సంవత్సరం ఈ యొక్క వారోత్సవం వస్తుంది. ఈ యొక్క వారోత్సవాలుగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భావితరాలకి వచ్చే ఒక బొగ్గు కానీ, ఈ యొక్క డీజిల్ కానీ, పెట్రోల్ కానీ కొంత సమయంలో కనుమరుగైపోతుంది. దానికోసమని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో బాధ్యతతో పొదుపు చేసినట్లయితే వచ్చే తరాల వారికి ఈ యొక్క వనరులు ఉంటాయి. కాబట్టి మేము ఈ యొక్క టీవీ ద్వారా మేము ఈ యొక్క ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా పొదుపుని అంటే ఈ యొక్క ఇంధనాన్ని అంటే కరెంటుని పొదుపు చేస్తారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి విద్యుత్ వినియోగదారుడికి అంటే హెచ్డి కన్జ్యూమర్స్ కానీ మంచి పెద్ద కన్జ్యూమర్స్ కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క పొదుపు తాలూకా ప్రాముఖ్యతని తెలియజేస్తాము. అంతేకాకుండా ఒక కాలేజీలోకి వెళ్ళి కూడా వాళ్ళకి ఈ యొక్క పొదుపు తాలూకా ప్రాముఖ్యతని ఏ విధంగా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు అనేది కూడా ఈ వారం రోజుల్లో ప్రతి కాలేజీకి వెళ్ళి మా యొక్క డివిజన్ ఇంజనీర్ కానీ మా సబ్ డివిజన్ ఇంజనీర్లు కానీ అందరూ వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ మీడియా ద్వారా కూడా ఈ యొక్క పొదుపు యొక్క ప్రాముఖ్యతని తెలియచేయమని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. యజ్ఞేశ్వరరావు అండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ పలాస డివిజన్ ఏపీఈపీడీసీఎల్ అండి. కృష్ణమూర్తి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పలాస. ఆవశ్యకత ప్రజలందరికీ చెప్పడానికి మనందరం వాళ్ళలో అవేర్నెస్ కలిగించి రాబోయే భావితరాలకి ఈ వనరుల్ని కాపాడుకొని తర్వాత వాళ్ళు కూడా ఈ విద్యుత్తుని అనుభవించడానికి వీలుగా ఉండేటట్టు మనం చేయాలని ఇది ప్రయత్నం. దీనివల్ల సహజ వనరులని వాడుకొని సౌరశక్తి అలాంటివి వాడుకొని దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే మరి కొంచెం అభివృద్ధిలోకి చెంది ఈ ఉత్పాదక పెంచాలనేసి కోరుకుంటున్నాం. విద్యుత్ వారోత్సవాల సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు కింద స్థాయి నుంచి డిఈ గారి వరకు కూడానే ప్రజల్లోకి ఈ యొక్క సౌర విద్యుత్ నుంచి మనం ఏ విధంగా వాడుకోవాలి, దీనివలన జనాల్లో అవేర్నెస్ క్యాంప్ చేయడానికని ఇంతమంది మేమంతా జనాల్లో మీడియా ద్వారా ఈ పబ్లిసిటీ చేయడాన్ని మేము ఈ విధంగా నిర్ణయించుకున్నాం.